సో నెక్స్ట్ చాప్టర్ డిజైన్ ఆఫ్ కాలమ్స్. డిజైన్ ఆఫ్ కాలమ్స్ చేసే ముందు ఫస్ట్ దాని ముందు చూద్దాం ఏమంటారు. కాలమ్స్ టైప్స్ ఆఫ్ కాలమ్స్లో ఒక స్టెప్ ఫస్ట్ ఏంటంటే బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ ఉంటాయి. టైడ్ కాలమ్స్, స్పైరల్ కాలమ్, కాంపోజిట్ కాలమ్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ లోడింగ్, యాక్సియల్ లోడింగ్, బయాక్సియల్ లోడింగ్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ స్లెండర్నెస్ రేషియో, షార్ట్ కాలమ్, లాంగ్ కాలమ్. ఇది దాని బయోగ్రఫీ. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్లో ఏమిచ్చాడంటే డిజైన్ ఏ షార్ట్ కాలమ్ స్క్వేర్ ఇన్ సెక్షన్ టు క్యారీ అన్ యాక్సియల్ లోడ్ ఆఫ్ 1200 kN యూజింగ్ M20 గ్రేడ్ కాంక్రీట్ FI 415 స్టీల్. సో ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మనకి లోడ్ ఇచ్చాడు, దాన్ని ఫ్యాక్టర్ లోడ్కి కన్వర్ట్ చేసుకోవాలి. ఫ్యాక్టర్డ్ లోడ్ ద P ఈక్వల్ టు 1.5 ఇంటూ 1200 చేస్తే 1800 కిలో న్యూటన్ అవుతుంది. దాన్ని 1800 ఇంటూ 10³ న్యూటన్లో రాసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ డిజైన్ ఆఫ్ షార్ట్ కాలమ్స్లో ఏం చేయాలంటే అజ్యూమ్ 1% ఆఫ్ స్టీల్ ASC ఈక్వల్ టు 1% ఆఫ్ AG అంటే గ్రాస్ ఏరియా. అప్పుడు అదేమవుతుంది అంటే ASC ఈక్వల్ టు 0.01 ఇంటూ AG, ఇది ASC అవుతుంది. నెక్స్ట్ ఇదేంటంటే ఏరియా అది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ కాంక్రీట్ AC ఈక్వల్ టు AG గ్రాస్ ఏరియా మైనస్ ఏరియా ఆఫ్ స్టీల్ ఇన్ కంప్రెషన్. ఏరియా ఆఫ్ కాంక్రీట్ ఈక్వల్ టు గ్రాస్ ఏరియా మైనస్ ఏరియా ఆఫ్ స్టీల్ ఇన్ కంప్రెషన్. సో ఇప్పుడు మనకి ఏజీ ఉంటుంది. ఏసీ ఎంత 0.01 AG కదా. సో అప్పుడు AC ఈక్వల్ టు AG మైనస్ AC ఎంత 0.01 AG. అప్పుడు AC ఏమవుతుంది 1 మైనస్ 0.01 ఏమవుతుంది 0.99 AG. ఈ రెండు గుర్తుంచుకోవాలి. AC గుర్తుంచుకోవాలి, AC ఈక్వల్ టు 0.99 AG అని గుర్తుంచుకోవాలి. ఈ రెండు గుర్తుంచుకున్నాక ఇప్పుడు ఫర్ యాక్సియల్లీ లోడెడ్ షార్ట్ కాలమ్, ఈ ఫార్ములా కోడ్ బుక్లో ఉంటుంది. అక్కడ అంటే పేజ్ నెంబర్ 71లో ఇక్కడ ఉంటుంది ఫార్ములా. షార్ట్ యాక్సియల్లీ లోడెడ్ మెంబర్స్ ఇన్ కంప్రెషన్. ఇది ఫార్ములా. PU ఈక్వల్ టు 0.4 FCK AC ప్లస్ 0.67 FI AC. సో ఇప్పుడు రాద్దాం ఫార్ములా వచ్చేసి PU ఈక్వల్ టు 0.4 FCK AC ప్లస్ 0.67 FI AC. సో ఇప్పుడు PU ఎంత 1800 ఇంటూ 10³ 1800 ఇంటూ 10³ 0.4 FCK 20 AC ఎంత 0.01 AG ఇంటూ 0.01 AG. AC అనేది ఇది 0.99 AG ఇంటూ 0.99 AG ప్లస్ 0.67 FI 415 AC ఏమో 0.01 AG. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా మనకి AG క్యాల్కులేట్ చేస్తే ఇంత వస్తుంది. గ్రాస్ ఏరియా అనేది ఇంత వస్తుంది. గ్రాస్ ఏరియాని ఇప్పుడు మనం సైజ్ ఆఫ్ స్క్వేర్ కాలంలోకి కన్వర్ట్ చేయాలి, కనుక్కోవాలి. అప్పుడు సైజ్ ఆఫ్ స్క్వేర్ కాలం ఈక్వల్ టు √16 4.3 చేస్తే డైరెక్ట్ క్యాల్కులేట్ కొడితే ఆన్సర్ ఇంత వస్తుంది. ఇప్పుడు 410ని మనము అసెంబ్ చేసుకోవాలి. ఎలా అంటే అడాప్ట్ 420 mm ఇంటూ 420 mm స్క్వేర్ కాలం. అప్పుడు ASC ఈక్వల్ టు 0.01 AG కదా. AG మనకి ఎంత వచ్చింది 420 ఇచ్చింది. 0.01 ఇంటూ 4 ఓకే 0.01 ఇంటూ 1682.3 చేస్తే మనకి ASC అనేది 1682.2 mm² వస్తుంది. AC వచ్చేసింది. సో ఇక్కడ AG వచ్చింది, ASC వచ్చింది. ఇప్పుడు మనకి AC కావాలంటే ఏం చేయాలి 0.99 ఇంటూ AG కదా. సో 0.99 ఇంటూ AG ఎంత 1682.43. ఇప్పుడు 0.99 ఇంటూ AG 168
వస్తే ఏసీ అనేది 166. ఇంకా అసలు ఏసీ అంటే ఇంకా 420 × 420. ఏసీ అంటే 420 × 420 గ్రాస్ ఏరియా. ఇది గ్రాస్ ఏరియా. ఇప్పుడు దీనికి లాటరల్ టైస్ కనుక్కోవాలి. సెకండ్ స్టెప్ లాటరల్. ఇది ఇంపార్టెంట్ కాలమ్స్లో లాటరల్ టైస్. దాంట్లో 5/4 1/4 × 20 = 5 mm. మనం ఇది కనుక్కున్నాక ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అజ్యూమ్ చేసుకొని ప్రొవైడ్ 6 bars ఆఫ్ 20 mm డయా. ఇది మనం అజ్యూమ్ చేసుకోవాలి. దీని ఏసీ వచ్చిన దాని మీదకి వెళ్ళి 6 bars 20 mm డయా అని అజ్యూమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏసీ ఎంత ప్రొవైడ్ చేస్తున్నామంటే రౌండ్ ఫిగర్ 1885 అని సంథింగ్ ఇలా అనుకోవాలి. ఓకే, ఇది ఇలా అనుకున్న తర్వాత లాటరల్ టైస్ ప్రొవైడ్ చేయాలి. 1/4 × 20 mm డయా కాబట్టి. సో ఆన్సర్ 5 mm వస్తుంది. దానికి నెక్స్ట్ 6 mm ఎక్సిడ్ అవ్వద్దు ఇక్కడ. దాని తర్వాత ఇంకొకటి ఉంటుంది, అడాప్ట్ 6 mm డయామీటర్ బార్స్. 6 mm డయామీటర్ బార్స్ అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పిచ్ ఆఫ్ టైస్ షల్ బీ మినిమమ్ ఆఫ్ ఏ లీస్ట్ లాటరల్ డైమెన్షన్ ఆఫ్ కాలమ్ 420. ఇది ఇక్కడ రాసుకొని రానిప్పుడు లీస్ట్ లాటరల్ డైమెన్షన్ ఆఫ్ కాలమ్ 420. బి 16 times × లాంగిట్యూడల్ బార్ అంటే 16 × 20 320 mm. సో 320 ఎక్సిడ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ప్రొవైడ్ 6 mm లాటరల్ టైస్ ఎట్ 300 mm స్పేసింగ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 6.3. ఇలాగా ఇది ఆన్సర్. చూడండి, ఫస్ట్ ఫ్యాక్టర్లోని ఇచ్చిన 1200ని ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ ఏఎస్సీని 0.01 AG అనుకోవాలి. ఏసీని 0.99 ఇలా చేసుకోవాలి. డైరెక్ట్ అవి రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే క్యాల్సిలో డైరెక్ట్ ఏజీ వచ్చేస్తుంది. ఏజీని అండర్ రూట్ చేస్తే మనకి 410 420 అది ఏసీ. గ్రాస్ ఏరియా అనేది 420 × 420 అయిపోతుంది. నెక్స్ట్ ఏఎస్సీ అనేది 0.01 AG కాబట్టి 0.01 × 160 చేస్తే ఆన్సర్ ఇది వస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకొని పెట్టాలి. 6 bars ఇంకా 20 mm అని అర్థం చేసుకోవాలి. అందులో లాటరల్ టైస్కు 5/4 అంటే 1/4 × 20 ఇక్కడ అజ్యూమ్ చేసుకున్న డయామీటర్ బట్టి చేయాలి. అది 6 mm ఎక్సైడ్ అవ్వద్దు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ పిచ్ ఆఫ్ టై షాల్ మినిమమ్ ఆఫ్ లీస్ట్ లాటరల్ డైమెన్షన్ ఆఫ్ కాలమ్ 420 16 times ఆఫ్ డయామీటర్ లాంగ్. ఇది ఇంత మనం 420 తీసుకున్నాం. ఇప్పుడు 420 ఎక్సైడ్ అవ్వద్దు అంటే 16 × లాంగిట్యూడల్ డయా చేస్తే అది ఎక్సైడ్ అవ్వద్దు 320. సో మినిమం 300 ఉంది. అంతే. ఇప్పుడు 3 ఎక్సైడ్ అవ్వలేదు కాబట్టి 300 mm తీసుకోవాలి స్పేసింగ్. 6 mm లాటరల్ టైస్కి 300 mm స్పేసింగ్ తీసుకోవాలి. ఇది ప్రాబ్లం. డిజైన్ ఆఫ్ స్క్వేర్ కాలమ్స్కే ఇంకొక ఎగ్జాంపుల్ ఇది చూసుకోండి, మీకు చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ వరకు. సో ఇది ఇంకో ప్రాబ్లం. ఏ ప్రాబ్లం అంటే డిజైన్ ఆఫ్ కాలమ్ సర్క్యులర్ షార్ట్ కాలమ్కి చేస్తున్నాం. సో ఏం చేయండి క్వశ్చన్లో డిజైన్ సర్క్యులర్ కాలమ్ టు క్యారీ అన్ యాక్సియల్ లోడ్ ఆఫ్ 1000 kN యూజ్ లాటరల్ టైస్ M20 415. సో PU = ఫ్యాక్టర్ లోడ్ చేసుకోవాలి 1.5 × 1000 చేస్తే 1500 × 10³ N ఇలా. నెక్స్ట్ ఏసీ ఏమో 0.01 AG అని అజ్యూమ్ చేసుకోవాలి. ఏసీ ఏమో 0.99 AG అని అజ్యూమ్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత ఈ ఫార్ములా పేజ్ నెంబర్ 71లో ఈ ఫార్ములా PU = 0.4 FCK AC + 0.67 FY AC. అప్పుడు PU 1500 × 10³ = 0.4 × 20 × AC 0.99 AG + 0.67 + 415 × AC 0.01 AG. అది క్యాల్సిలో పెడితే సాల్వ్ చేసి చూపిస్తాం. క్యాల్సిలో ఇలా పెట్టాలి. మనకు తెలియాల్సిన వాల్యూని ఎక్స్ అనుకోవాలి. ప్లస్ 0.67 × 415 × 0.01 × AG ఎక్స్. ఇప్పుడు షిఫ్ట్ ఆల్ఫా సాల్ ఈక్వల్ టు చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎంత ఏజీ అనేది 140,186.9 mm². ఇది ఏజీ వచ్చింది. ఇప్పుడు డయామీటర్ మనం సర్కిల్లో స్క్వేర్లో అయితే
ఏరియా కనుక్కుంటాం, గ్రాస్ ఏరియా కనుక్కుంటాం. కానీ సర్కిల్లో డయామీటర్ ఆఫ్ సర్క్యులర్ కాలం కనుక్కోవాలి. దానికి ఫార్ములా పై d²/4 = 14086.9. అయితే మనకు అన్నోన్ డి కాబట్టి డైరెక్ట్ క్యాల్సిలో డి పెడితే 422.5 mm వస్తుంది. ఇది డయామీటర్, ఇంత డయామీటర్ వచ్చింది. ఇప్పుడు డయామీటర్కి మనం ఏంటంటే 430 రౌండ్ ఫిగర్ వేసుకోవాలి. అడాప్ట్ సర్క్యులర్ కాలం డయా ఆఫ్ 430 mm. ఇప్పుడు ఏసీ = 0.01 × ఏజీ కదా. ఏజీ ఎంత వచ్చింది? ఇంత 14018.6.9 చేస్తే ఆన్సర్ ఏఎస్సిది 1401.9 mm². ఏసీ ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ప్రొవైడ్ చేయాలి, బార్స్ ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ ఇది అజ్యూమ్ చేసుకోవాలి, మన ఇష్టం ఉన్నది. 8 bars 16 mm డయా. ఏఎస్సి ప్రొవైడెడ్ 608. ఇది నాకు తెలీదు, ఉన్నది ఎక్కిస్తున్నాం. ఇది మాత్రం అజ్యూమ్ చేసుకొని చేయాలి. ఇప్పుడు లాటరల్ టైస్ మెథడ్ స్టెప్. లాటరల్ టైస్లో ఫస్ట్ స్టెప్ ఏంది? 5/4 = 1/4 × 16. ఇక్కడ మనం ఎంత తీసుకున్నామో 16 mm బార్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 16 తీసుకుంటే 4 mm. అదే 6 mm ఎప్పుడు ఎక్సైడ్ అవ్వద్దు. సో అడాప్ట్ 6 mm డయామీటర్ బార్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ పిచ్ ద టైస్. దిస్ సైజ్ షల్ బి మినిమం ఆఫ్. లాటరల్ డైమెన్షన్ కాలం ఎంత తీసుకున్నాం? 430 తీసుకున్నాం. లాటరల్ డైమెన్షన్ కాలం నేను మళ్ళీ ఆన్సర్ పెడతా, ఇది రఫ్గా రాస్తున్నాను. ఓకే లేదు. 16 × డయా 16 × 16 256 వస్తుంది. అదనేది 300ని ఎక్సైడ్ అవ్వద్దు. సో మనము 256 mm లాటరల్ టైస్ at 250 cc స్పేసింగ్ అని ఇస్తున్నాం. సో ఇది ఆన్సర్ సర్క్యులర్ కాలంకి. ఇది మెటీరియల్ ఫ్యాక్టర్ లోడ్ ఫస్ట్ పిఏ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా రెండింటిని అసూమ్ ఇలా రాసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏజీ వస్తుంది. సర్క్యులర్ కాలంలో ఇలా పై d²/4 చేయాలి. అదే స్క్వేర్ కాలంలో అయితే ఇలాగ రూట్ పెట్టాలి. ఇక్కడ సర్క్యులర్ కాబట్టి పై ఇలా డి కనుక్కోవాలి. డీని 430 రౌండ్ ఫిగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఏఎస్సీని ఇలా చేసి రాసుకోవాలి, అసూమ్ చేసుకోవాలి. లాటరల్ టైస్లో 1/4 ఇక్కడ 16ని పెట్టుకుంటే 4 అది ఎక్సైడ్ అవ్వ 6 కన్నా ఎక్కువ రావద్దు ఎప్పుడు. సో అడాప్ట్ 6 ఎక్కువ రావాలి కాబట్టి 6 తీసుకోవాలి. లాటరల్ టైస్ అనేది కాలం 430 తీసుకున్నాం. 16 × 16 చేస్తే 256. అది ఎక్సైడ్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ప్రొవైడ్ 6 mm లాటరల్ టైస్ at 250 mm యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 6.5. ఇలాగా ఇది ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. ఇందాక ప్రాబ్లంలో మనకి డైరెక్ట్ యాక్సియల్ లోడ్ అనేది ఇంత ఇచ్చేస్తాడు, కానీ ఇప్పుడు ఇక్కడ యాక్సియల్ లోడ్ ఇవ్వడు, ఇక్కడ సైజ్ ఇస్తాడు, కాలం యొక్క సైజ్ ఇస్తాడు. డిజైన్ ద రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ షార్ట్ యాక్సియల్లీ లోడెడ్ స్క్వేర్ కాలం ఆఫ్ సైజ్ ఇస్తాడు. 300 ఇది గ్రాస్ ఏరియా. ఇప్పుడు 300 × 300 గ్రాస్ ఏరియా. సపోర్టెడ్ లోడ్ ఆఫ్ 750 M20. సో గ్రాస్ ఏరియాలో ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫ్యాక్టర్ లోడ్ ఇచ్చిన 750ని 1.5తో చేసుకోవాలి. ఫ్యాక్టర్ లోడ్ చేసుకోవాలి. ఇంత అవుతుంది. సైజ్ ఆఫ్ ద కాలం ఇంత. అప్పుడు గ్రాస్ ఏరియా ఏజీ అనేది 300 × 300 ఏజీ 9000 తీసుకోవాలి. అప్పుడు ఏజీ ఇలా ఉన్నప్పుడు ఏసీ ఏమవుతుంది? ఏజీ మైనస్ ఏఎస్సీ అవుతుంది. సో ఏజీ 9000 మైనస్ ఏఎస్సీ. మనం ఇప్పుడు ఈ ఫార్ములా పెట్టి ఏఎస్సీ కనుక్కోవాలి. ఫార్ములా పేజ్ నెంబర్ 71లో ఉంటుంది. ఇది దాంట్లో నుంచి ఏఎస్సీ కనుక్కోవాలి. ఏఎస్సీకి ఇంత వస్తుంది. ఏఎస్సీ వచ్చిన ఏఎస్సీని నెక్స్ట్ ఏం చేయాలంటే మినిమం రీఎన్ఫోర్స్మెంట్ 0.8% ఆఫ్ గ్రాస్ ఏరియా. గ్రాస్ ఏరియా అంతా 9000. 0.8% ఇంకా గ్రాస్ ఏరియా చేస్తే ఇంత వస్తుంది. మనకి ఏఎస్సీ ఎంత వచ్చింది? 1499 వచ్చింది. సో మినిమం రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఎప్పుడైనా తక్కువ ఉండాలి, ఏఎస్సీకి తక్కువ ఉండాలి. నెక్స్ట్ 6% ఆఫ్ గ్రాస్ ఏరియా 0.006 × 9,000 చేస్తే 5500. ఇక్కడ గ్రాస్ ఏరియా ఎక్కువైంది ఇది. సో మ్యాక్సిమం రీఎన్ఫోర్స్మెంట్ కరెక్ట్. ఇక్కడ ఏం చేయాలంటే ప్రొవైడ్ 4 bars ఆఫ్ 20 mm డయామీటర్, ఏఎస్సీ ప్రొవైడెడ్ 15. ఇది అజ్యూమ్ చేసుకోవాలి, నాకు కూడా తెలియదు కరెక్ట్గా ఏం చేయాలో. 4 bars 20 mm అజ్యూమ్ చేసుకోవాలి. దాని తర్వాత లాటరల్ టైస్ సేమ్ 5/4 ఎంత 20 mm డయా కాబట్టి 1/4 × 22 చేయాలి. 5.5 ఎక్సిడ్ అవ్వదు. 6 అడాప్ట్ చేసుకున్నాం. 6 పిచ్ ఆఫ్ టైస్ షెల్ బి మినిమం ఆఫ్ లీస్ట్ లాటరల్ డైమెన్షన్ 300 అక్కడ అడాప్ట్ చేసుకున్నాం డయామీటర్. ఇది ఒక సైజు. నెక్స్ట్ 16 × 22 52. ఇది ఎక్సీడ్ అయింది. సో ఎక్సీడ్ అయినప్పుడు ఇది తీసుకోవాలి. 6 mm 3 mm తీసుకోవాలి. ఇది ప్రాబ్లం. ఇప్పుడు క్వశ్చన్లో గ్రాస్ ఏరియా ఇచ్చినప్పుడు ఇలా చేయాలి.
గ్రాస్ ఏరియా ఇవ్వనప్పుడు ఇలా చేయాలి, ఏసీ ఇలా అనుకొని చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం, ఇది డిజైన్ ప్రాబ్లము, యాక్సిల్ లోడే. కానీ ఏం క్వశ్చన్లో ఎక్స్టెన్షన్ ఏమి ఇచ్చిందంటే ద కాలమ్ ఈస్ 3 మీటర్ లాంగ్, ఎఫెక్టివ్లీ హెల్డ్ ఇన్ పొజిషన్ అండ్ డైరెక్షన్ అట్ బోత్ ద ఎండ్స్. ఇట్లా ఇచ్చాడు క్వశ్చన్. ఇలా లాస్ట్లో తోక్ ఇచ్చినప్పుడు దీనికో మెథడ్. సో నెక్స్ట్ ప్రాబ్లం, డిజైన్ ఆఫ్ సర్క్యులర్ కాలమ్ ఆఫ్ డయామీటర్ 400 mm. డయా ఇస్తాడు సర్క్యులర్ కాలమ్కి, లాటరల్ టైస్ వర్కింగ్ లోడ్ విత్ లాటరల్ టైస్ సబ్జెక్టెడ్ వర్కింగ్ లోడ్ ఇంత, యూజ్ M20 FCK FY. కానీ ఇందాక చూసిన క్వశ్చన్ తేడా ఏంటంటే ఈ క్వశ్చన్లో స్పాన్ ఇచ్చి అది ఎఫెక్టివ్లీ ఎక్కడ ఎఫెక్ట్ లోడ్ పడుతుందో చెప్తాడు. హెల్డ్ ఇన్ పొజిషన్ అండ్ డైరెక్షన్ అట్ బోత్ ద ఎండ్స్. మనం ఇది అందరికి తెలిసే ఉంటుంది. ఇది ఎక్కడ అంటే పేజ్ నెంబర్ కోడ్ బుక్లో లాస్ట్లో ఉంటుంది. ఇది ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ కంప్రెషన్ మెంబర్స్. సో వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అంటే ఒక్క నిమిషం. సో అన్సపోర్టెడ్ లెంత్, ఇప్పుడు ఆన్సర్లో కదా అన్సపోర్టెడ్ లెంత్ అనేది 3 మీటర్ ఇచ్చాడు. 3 మీటర్. ఎండ్స్ ఆర్ ఎఫెక్టివ్లీ హెల్డ్ ఇన్ పొజిషన్ అండ్ డైరెక్షన్ అట్ బోత్ ద ఎండ్స్. సో ఇప్పుడు మనం దీంట్లో లెంకాలి. ఎఫెక్టివ్లీ హెల్డ్ ఇన్ పొజిషన్ అండ్ రీస్టెండ్ కాదు, ఎఫెక్టివ్లీ హెల్డ్ పొజిషన్ అట్ బోత్ ద ఎండ్స్. ఇది కూడా కాదు కదా. సో ఎఫెక్టివ్లీ హెల్డ్ ఇన్ పొజిషన్ అండ్ డైరెక్షన్ అట్ ద బోత్ ద ఎండ్స్. సో ఇది రీస్టెండ్ అగైన్స్ రొటేషన్ ఎట్ ద బోత్ ద ఎండ్స్. సో మనం తీసుకోవాల్సింది ఇది 0.65 L. సో 0.65 L తీసుకున్నాం. L ఇంటూ 0.65 ఇంటూ L 3 195. ఇప్పుడు దాన్ని స్లెండర్నెస్ రేషియోకి చేయాలి. L/B రేషియో ఏమంటారు 1950 mmలోకి తీసుకొని 400, ఇది బ్రెడ్త్ మనకి 400 mm ఇచ్చాడు. 400 mm చేస్తే ఇంత వస్తుంది. 12 అనేది ఎక్సిడ్ అవ్వద్దు. సో ఇప్పుడు మినిమం ఎసెంట్రిసిటీ కనుక్కోవాలి. మినిమం ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు L/500 ప్లస్ D/30. ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. L/500 ప్లస్ D/30. L 3000 క్వశ్చన్లో ఇచ్చినట్టు. ఇది 500, D 400, 30, ఇది 19.33. సో దాని రౌండ్ ఫిగర్ చేసుకొని సబ్జెక్టు మినిమం 20 mm, ఈ మినిమం అనేది 20 mm. సో ఇప్పుడు ఈ మినిమం బై D చేయాలి. ఇది ఎందుకంటే ఇది యాక్సిల్ లోడెడ్ కాలమా అండ్ బయాక్సిలా అని తెలుసుకోవడానికి చెక్ చేయాలి. ఇది ఈక్వల్ వచ్చింది కాబట్టి ఇది యాక్సిల్ లోడెడ్ కాలం. సో ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు ఇచ్చిన 200ని ఫ్యాక్టర్ లోడ్ చేసుకోవాలి, ఇంత వస్తుంది. నెక్స్ట్ గ్రాస్ ఏరియా మన డయామీటర్ ఇచ్చింది కాబట్టి AG ఈక్వల్ టు π/4 × D². గ్రాస్ ఏరియా AG ఇంత వస్తుంది. ఏసీ మనకు తెలియదు, AG మైనస్ ASC. సో AG మైనస్ ASCని ఈ ఫార్ములా పెట్టి కనుక్కోవాలి. ASC వచ్చేస్తుంది. ఆ వచ్చిన ASCని సేమ్ మినిమం రీఎన్ఫోర్స్మెంట్ 0.85% ఇంటూ గ్రాస్ ఏరియా చేస్తే ఇంత వస్తుంది. మినిమం % ఆఫ్ గ్రాస్ ఏరియా 6% ఆఫ్ గ్రాస్ ఏరియా చేస్తే ఇది వస్తుంది. సో ఇది అజమ్ చేసుకొని ఇది రాయాలి. అది రాసాక ఇలా సేమ్ లాటరల్ టైస్ 1/4 ఇంటూ 25 6.25. ఇది 6.5 దాటింది. సో మనం దీన్ని 6 తీసుకోవద్దు, ఇప్పుడు 8 తీసుకోవాలి. కొంచెం దాటింది కాబట్టి 8 తీసుకోవాలి. దాని తర్వాత లాటరల్ టైస్లోనే నెక్స్ట్ పిచ్ ఆఫ్ ద టై షెల్ బి మినిమమ్ ఆఫ్ డయామీటర్ ఎంత ఇచ్చిండు, డైమెన్షన్ 400 ఇచ్చిండు. 16 ఇంటూ 25 500. ఇది దాటింది కాబట్టి దీన్ని తీసుకోవాలి, దాటకపోతే ఇది తీసుకోవాలి. 8 mm లాటరల్ టైస్ అటు 300 mm స్పేసింగ్. ఇది ప్రాబ్లం. ఎప్పుడైతే క్వశ్చన్లో ఇవి లాస్ట్లో ఎఫెక్టివ్ లెంత్ అనేది ఇచ్చిండో అప్పుడు ఇలా చేయాలి. సిలిండర్నెస్ రేషియో చేసి మినిమం ఎసెంట్రిసిటీ చేసి అది ఏ టైప్ కాలం లోడ్ కనుక్కొని అప్పుడు చేయాలి ప్రాబ్లం.